ఎండోమెంట్ సస్పెండెడ్ కమిషనర్ శాంతి వ్యవహారంలో ట్విస్టుల మీద ట్విస్టులు బయటపడుతున్నాయి. శాంతితో తనకు పెళ్లే కాలేదని, అసలు ఆమెతో సంబంధమే లేదని బుకాయించిన అడ్వకేట్ సుభాష్కు శాంతి గట్టి కౌంటర్ ఇచ్చారు. సుభాష్ ఆరోపణలకి చెక్ పెడుతూ ఆధారాలను బయటపెట్టారు. సుభాష్ అతని కుటుంబ సభ్యులతో కలిసి తీసుకున్న ఫోటోలను రిలీజ్ చేశారు. శాంతి విడుదల చేసిన ఫోటోల ప్రకారం వారిద్దరికీ పెళ్ళైనట్లు ఖచ్చితంగా తెలుస్తోంది. ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు, బిడ్డకు నామకరణం చేస్తున్నప్పుడు, ఇంట్లో శుభకార్యాలు, దుర్గగుడిలో దైవ దర్శనానికి వెళ్ళినప్పుడు, ఇలా ప్రతి దగ్గర వారు తీసుకున్న ఫోటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. శాంతి చెప్పేదానికి, మదన్ చెప్పేదానికి ఎక్కడ పొంతన కుదరడం లేదు. శాంతి ఎపిసోడ్లో రోజు రోజుకు చిక్కుముడులు పెరుగుతూ ఉన్నాయి. 2013 నవంబర్లో శాంతి మదన్కు వివాహం జరిగింది. విడాకులు తీసుకుంటున్నట్లు 2016 డిసెంబర్లో స్టాంపు పేపర్పై ఒప్పంద పత్రం మదన్ రాసిచ్చారు. 2020లో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్గా శాంతి ఎంపికయ్యారు. 2022 జనవరిలో తాను అమెరికా వెళ్ళానని, అప్పటి వరకు కలిసే ఉన్నామని మదన్ అంటున్నారు. 2022 జూలైలో గర్భవతిని అయినట్లు మదన్కు శాంతి చెప్పారు. 2022 సెప్టెంబర్ వరకు అమెరికాలో ఉన్న మదన్ మోహన్ అమెరికా నుంచి తిరిగి రాగానే శంషాబాద్లోని విజయసాయి రెడ్డి ఇంటికి వెళ్ళారు. విజయసాయి భార్య ₹1 కోటి ఉన్న బ్యాగ్ తనకి ఇచ్చిందని మదన్ చెబుతున్నారు. ఆ డబ్బుతో విల్లా కొన్నామని తెలిపారు. 2022 అక్టోబర్లో తిరిగి అమెరికాకు మదన్ వెళ్ళిపోయారు. అప్పటికే తమ మధ్య గొడవలు జరుగుతున్నట్లు మదన్ తెలిపారు. గొడవలు జరుగుతున్న సమయంలోనే గర్భవతిగా ఉన్నట్లు శాంతి చెప్పిందని మదన్ చెబుతున్నారు. నేనేమన్నంటే శాంతి, నేను అమెరికాలో 2-3 ఏళ్ళు ఉండాలి, పిహెచ్డీ అంటే పెద్ద ప్రాజెక్ట్ అది, ఇంకొక ఇప్పుడు వెళ్ళి 8 months కూడా కాలేదు, ఇప్పుడు నువ్వు కానీ కన్సీవ్ అయ్యావు అనుకో, నేను ఇక్కడ నువ్వు అక్కడ, సమాజం బాగోదు అనేసి, సో ఐ పార్టిసిపేటెడ్ సెక్షువలీ బట్ ఐ డి నాట్ రిజెక్టెడ్ కంప్లీట్లీ, సో ఐ కేమ్ అవుట్. నాకు తెలుసు అది బాగా, ఐ రిమెంబర్ ఇట్ వెరీ వెల్ అండ్ ఐమ్ వెరీ మచ్ కాన్షియస్, మైండ్ఫుల్. తర్వాత నేను 25th వెళ్ళిపోయాను, అమెరికా వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులకి శాంతి ఫోన్ చేసి ఐఎమ్ కన్సీవ్డ్ అని. ఓ థ్యాంక్ గాడ్ కన్నా 2 మిక్స్డ్ ఫీలింగ్స్. నాకు వద్దు అనుకున్నాం కదా, ఐ వాజ్ హ్యాడ్ ఏ మిక్స్డ్ ఫీలింగ్స్, వద్దు అనుకున్నాం కదా అని. అప్పుడే క్వశ్చన్ అడిగాను, శాంతి మనం కంప్లీట్గా అనుకోలేదు కదా మనము, హౌ యూ గోట్ ఎ కన్సీవింగ్ అని. నీకు ఎలా కన్సీవ్ అయ్యావు నువ్వు అని. షీ షౌటెడ్ అట్ మీ, హౌ డేర్ యూ టు ఆస్క్ మీ. నువ్వు ఒక భర్తవి, భార్యని ఇట్లా అడుగుతావా నువ్వు? ఎంత ధైర్యం నీకు, ఎంత అనుమాన పక్షివి నువ్వు? భర్తను అలా అడగొచ్చా, భార్యను అలా అడగొచ్చా భర్తగా? అది కాదు శాంతి, నేను అడిగింది తప్పేం కాదు, నేను అడిగింది నేను కంప్లీట్గా చేయలేదు కదా. హౌ కమ్ యూ గోట్ కన్సీవింగ్ అంటే, ఇంకొకసారి అది అడిగామంటే చెప్పుతో కొడతాను. దెన్ ఐ వెంట గూగుల్ అండ్ సర్చ్ ఇట్. గూగుల్లో నాకు అర్థమైందంటే దేర్ ఈజ్ ఎ ఛాన్స్ సమ్ డ్రాప్స్ మే గో ఇన్ సైడ్ అండ్ షీ మే కన్సీవ్. తన ఆర్గ్యుమెంట్ కూడా అదే. సో ఐ అగ్రీ. నేను అక్కడెక్కడో దూరంలో 7 సంవత్సరాల దూరం, ఐ కెనాట్ కీప్ ఆర్గ్యూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. ఐ ట్రస్టెడ్ హర్, సో లెట్ ఇట్ బి. అది ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ బ్యాకప్ మైండ్, నాకేం లేదు. దురదృష్టం ఏంటంటే సార్, సభ్య సమాజం సిగ్గుపడే విధంగా నాకు తర్వాత 2024 జనవరిలో నాకు తెలిసింది ఏంటంటే, అమ్మాయి నాతో పడుకునేటప్పటికే కడుపులో 8 వీక్స్ బేబీ ఉంది, 2 months బేబీ ఉంది. ఎప్పుడండి? సెప్టెంబర్ 21 or 22 నేను అమ్మాయిని కలిసేటప్పటికే ఆమె కడుపులో 8 weeks అంటే 2 months బేబీ ఉంది. అది నాకు అప్పుడు తెలియదు, నాకు అప్పుడు తెలియదండి, ప్లీజ్ కరెక్ట్, అప్పుడు నాకు తెలియదు. 2024 జనవరిలో వచ్చిన తర్వాత నా యొక్క రీసెర్చ్లో, ఇన్వెస్టిగేషన్లో నాకు తెలిసింది అమ్మాయి కడుపులో అప్పటికే. 2023 ఏప్రిల్లో శాంతి మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆ బిడ్డకు తండ్రి అడ్వకేట్ సుభాష్ అంటున్నారు శాంతి. 2021 నుంచే అడ్వకేట్ సుభాష్తో కలిసి ఉన్నానని తెలిపారు. అయితే ఆ బిడ్డకు తనకు ఏ సంబంధం లేదని సుభాష్ అంటున్నారు. ఆసుపత్రిలో శాంతి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఉంది అని తెలిసే డెలివరీ పత్రాలపై మానవత్వంతో సంతకం చేశారని చెబుతున్నారు. మరోవైపు 2016లోనే మదన్ నుంచి విడాకులు తీసుకున్నానని శాంతి చెబుతుంటే, విడాకుల ఒప్పంద పత్రం ఫేక్ అని మదన్ కొట్టిపారేశారు.
ఖాళీ స్టాంపు పేపర్పై తనతో సంతకాలు తీసుకున్నారని ఆరోపించారు. విజయసాయిపైనే ప్రధానంగా ఆరోపణలు చేస్తున్నారు మదన్. కానీ విజయసాయిరెడ్డి మాత్రం తనకు సంబంధం లేదని చేతులెత్తేశారు. తాను తండ్రి లాంటి వాడినని శాంతే చెప్పిందని, ఆమెతో తనకు సంబంధం ఎలా అంటగడతారని విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. స్వయాన ఆమె చెప్పింది, ఆ ఆదివాసీ మహిళే చెప్పింది అధికారిని, సాయిరెడ్డి తండ్రి లాంటి వాడు అని. బుద్ధి ఉండాలి ఎవరికైనా టెలికాస్ట్ చేసేవాడికి. మనిషి అన్నవాడు మనిషి అయి పుట్టుంటే, కడుపుకి అన్నంగాని తింటా ఉంటే, ఎటువంటి వ్యక్తి కూడా, అటువంటి వ్యక్తులు, మానవత్వం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా ఇటువంటి. శాంతి, మదన్, సుభాష్ ఎపిసోడ్లో ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి. 2022 వరకు శాంతి మదన్తోనే ఉంటే సుభాష్ను 2021లోనే ఎలా వివాహం చేసుకుంది? 2021లోనే సుభాష్ను వివాహం చేసుకుంటే 2022లో అమెరికా నుంచి మదన్ను వెనక్కి ఎందుకు పిలిచినట్లు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. శాంతి, మదన్ విడాకుల ఒప్పంద పత్రాన్ని గమనిస్తే మే 20, 2015న కొన్నట్లుగా స్టాంపు పేపర్పై ఉంది. డిసెంబర్ 23, 2016న రాసిచ్చినట్లుగా విడాకుల ఒప్పంద పత్రాన్ని శాంతి చూపిస్తున్నారు. అలా చూసుకున్న స్టాంపు పేపర్ కొన్న ఏడాదిన్నర తర్వాత విడాకుల ఒప్పంద పత్రం రాసుకుంటారా? ఇంతకాలం సైలెంట్గా ఉండి ఇప్పుడే దేవాదాయ శాఖకు మదన్ మోహన్ ఎందుకు ఫిర్యాదు చేశాడు? తన మూడో బిడ్డకు తండ్రి సుభాషే అని శాంతి చెబుతుంటే మదన్ మోహన్ విజయసాయినే ఎందుకు టార్గెట్ చేశారు? ఇవన్నీ సమాధానాలు లేని ప్రశ్నలు. వీటికి క్లారిటీ వస్తే గానీ శాంతి ఎపిసోడ్లో అసలు ఏం జరిగింది అనేది స్పష్టంగా తేలదు. ఎండోమెంట్ సస్పెండెడ్ కమిషనర్ శాంతి వ్యవహారంలో ట్విస్టుల మీద ట్విస్టులు బయటపడుతున్నాయి. శాంతితో తనకు పెళ్ళే కాలేదని, అసలు ఆమెతో సంబంధమే లేదని బుకాయించిన అడ్వకేట్ సుభాష్కు శాంతి గట్టి కౌంటర్ ఇచ్చారు. సుభాష్ ఆరోపణలకు చెక్ పెడుతూ ఆధారాలను బయటపెట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత విశ్లేషణని మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్స్ అసిస్టెంట్ కమిషనర్ శాంతి వ్యవహారంలో గంటకో ట్విస్ట్ వెలుగు చూస్తుంది. తొలుత ఆమె భర్త ఆమె గర్భం దాల్చడం పైన ఫిర్యాదు చేయడం, ఆ తర్వాత అనూహ్యంగా ఆమె బయటకు వచ్చి తన భర్తతో తాను ఎప్పుడోనే విడిపోయాను, తనకు వేరే వాళ్ళ ద్వారా బిడ్డను కన్నానంటూ చెప్పడం. ఆ తర్వాత అదంతా కూడా రాజకీయ రంగు పులుముకుంది. వైసీపీలో నెంబర్ 2గా ఉన్న విజయసాయి పైన నేరుగా ఆరోపణలు రావడం, ఆయన దాన్ని తీవ్రంగా ఖండించారు. కానీ నిన్న శాంతి భర్త మళ్ళా మీడియా ముందుకు వచ్చారు, ఆయన రకరకాల ఆరోపణలు చేశారు. కానీ ఇందాక మీరు చెప్పినట్లుగా శాంతి చెప్తున్న దానిలో కానీ మొత్తం జరిగిన దానిలో అనేక అనుమానాలు తలెత్తుతూ ఉన్నాయి. 2015లో వాళ్ళు 2016లో విడిపోయారు, 2015లో వాళ్ళకు కవల పిల్లలు పుట్టారు. కానీ వాళ్ళ విడాకులు మేము ముందుగానే అటు కుల పెద్దల సమక్షంలో మేము విడాకులు తీసుకున్నామంటూ చెప్తున్నారు. చట్టపరంగా తీసుకోపోయినప్పటికీ అటు కుల పెద్దల సమక్షంలో తీసుకున్నాం, దానికి సంబంధించిన పత్రాన్ని కూడా రాసుకున్నామంటూ చెప్తున్నారు. అది కొనుగోలు చేసింది 2015లో. అంటే ముందుగానే కొనుగోలు చేసి పెట్టుకున్న డాక్యుమెంట్ని విడాకుల పత్రం రాసుకోవడానికి 1 సంవత్సరం ముందుగానే కొనిపెట్టుకుంటారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కానీ ఇంకోటి కూడా గమనించాలి, 2022లో ఆయన అమెరికా నుంచి వచ్చాడు. 2022 వరకు తనతోనే ఉందంటూ మదన్ చెప్తున్నాడు. కానీ 2021లోనే సుభాష్ను వివాహం చేసుకున్నాను అంటూ శాంతి చెప్తుంది. అంతేకాకుండా 2021 వాళ్ళ వివాహ వార్షికోత్సవం, మదన్ శాంతిల వివాహ వార్షికోత్సవానికి వాళ్ళిద్దరూ అటు వైజాగ్ బీచ్లో ఒక రీల్ను కూడా ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తూ చేశారు. ఇవన్నీ కూడా రకరకాల అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇంతకాలం సైలెంట్గా ఉండి రకరకాల అనుమానాలు మదన్ మోహన్లో ఉన్నాయి. తనకి ఎందుకు విజయసాయిరెడ్డి ఇంతలా సాయం చేస్తున్నాడు, విదేశాలకు వెళ్ళడానికి కానీ అక్కడ పిహెచ్డి పర్సూ చేయడానికి ఆయన చాలా సాయం చేశాడు, ఢిల్లీలో నా ఫైల్స్ అన్నీ పట్టుకొని ఆయనే తిరిగాడు అంటూ చెప్తున్నారు. అప్పుడంతా కూడా ఎప్పుడూ అనుమానం రాలేదు. వీళ్ళు ఇల్లు కొనుక్కుంటామంటే ₹1,60,00,000 ఇచ్చారు. ₹1,00,00,000 నేరుగా అమెరికా నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగి నేరుగా విజయసాయిరెడ్డి ఇంటికి పోయి ఇంటి నుంచి ₹1,00,00,000 తీసుకున్నప్పుడు కూడా మదన్ మోహన్కి ఎటువంటి అనుమానాలు ఎందుకు రాలేదు? అప్పుడు శాంతిని మన స్తోమతకి మించి, మన స్థాయికి మించి
అంత పెద్ద స్థాయి నా ప్రభుత్వంలో నంబర్ 2గా ఉన్న వ్యక్తి ఎందుకు సాయం చేస్తున్నాడు అని ఎప్పుడు కూడా ఆయన మరి అడుగుంటే అప్పుడే ఏమన్నా బయటపడి ఉండేదేమో, కానీ కూడా అడిగినట్లుగా ఎక్కడా కనపడడం లేదు. తామిద్దరం కూడా కలిశాము. చివరికి నేను అమెరికా వెళ్లే ముందు కూడా మరోసారి శాంతిని తాను శారీరకంగా కలిశాను. అక్కడి నుంచి అమెరికా వెళ్ళిపోయిన తర్వాత తాను గర్భం దాల్చినట్టుగా నాకు చెప్పింది అంటూ ఆయన చెప్తూ ఉన్నాడు. అంటే చివరి రోజుల వరకు శాంతి అటు మదన్ మోహన్కి తెలియకుండా అటు అడ్వకేట్ సుభాష్తోని ఇద్దరితోని వ్యవహారం నడిపించిందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. మరోపక్క అటు సుభాష్ వ్యవహారం కూడా అనేక అనుమానాలకు తావిస్తుంది. తాను కేవలం మానవతా దృక్పథంతోనే ఆసుపత్రికి వెళ్ళాను, ఎమర్జెన్సీ కండిషన్ అని చెప్పడంతో వెళ్ళాను, అదేమి అత్యవసరంగా డెలివరీ అయ్యింది కాదు. ఆమె గర్భం దాల్చింది 9 నెలలు గడిచిన తర్వాతే ఆమెను ఆసుపత్రిలో ఆమెకు అక్కడ డెలివరీ చేశారు. కానీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అంటూ తనకు ఫోన్ రావడంతో హుటాహుటిన ఆసుపత్రికి వెళ్ళాను, అక్కడ అప్పటికప్పుడు కావాలంటే అటెండెంట్గా సంతకం పెట్టాను అంటూ కేవలం మానవతా దృక్పథంతోనే పెట్టానంటూ సుభాష్ చెప్తూ ఉన్నారు. కానీ ఈరోజు ఉదయం నుంచి అటు ఫోటోలు మనం రకరకాల ఫోటోలు చూస్తున్నాం. ఇద్దరు అనేక పూజా క్రతువుల్లో పాల్గొన్నారు. బిడ్డ పుట్టిన వెంటనే పొత్తిళ్లలో ఎత్తుకున్న ఆనందంతో పొత్తిళ్లలోకి ఎత్తుకుంటున్న సుభాష్ ఫోటోను మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. అనేక పూజా కార్యక్రమాలలో ఇద్దరు కలిసి పాల్గొన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వెనకాలన్నారు. అప్పుడంతా కూడా అప్పుడన్నీ ఎందుకు అలా జరిగిందనేది కూడా తెలియాల్సింది. మొత్తం మీద అయితే శాంతి వ్యవహారంలో రకరకాల అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. కానీ శాంతి మాత్రం చాలా స్పష్టంగా ఆమె బల్లగుద్ది మరీ చెప్తుంది. తాను ఈ బిడ్డకు తండ్రి సుభాష్ అంటూ ఆమె పదే పదే చెప్తూ వస్తుంది. కానీ ఇక్కడ ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు మదన్ మోహన్ అనే దానిపైన అటు శాంతి కూడా ఒక సంచలన ఆరోపణ చేసింది. కొన్ని మీడియా సంస్థలు తాను వైసీపీ ప్రభుత్వ హయాంలో భారీగా సంపాదించాను, 100 కోట్ల ఆస్తులు పోగేశానని చెప్పడంతోనే మదన్ మోహన్కి ఆశ పుట్టింది. 70 కోట్ల రూపాయలు తనకిస్తే తాను విడిచిపెడతాను, లేని పక్షంలో ఇలానే అన్ని స్ప్రెడ్ చేసి అటు విజయసాయిరెడ్డిని టార్గెట్ చేస్తూ లేకుంటే నిన్ను టార్గెట్ చేస్తూ తాను వాళ్ళ పేరు పరువు ప్రతిష్టలకు భంగం కలిగిస్తానంటూ బెదిరించాడంటూ చెప్తుంది. దానికి సంబంధించిన కొన్ని వాట్సాప్ చాట్స్ను కూడా మనం చూసాం. ఇద్దరి మధ్య కొంత సంభాషణలు జరిగాయి. కానీ వీళ్ళు చెప్తున్న డేట్లు కావచ్చు, వీళ్ళు చెప్తున్న అన్నీ కూడా కొంత కన్ఫ్యూజన్కి దారితీస్తుంది. నిజంగానే ఇద్దరి మధ్య అంత గ్యాప్ ఉంటే తిరిగి భార్యాభర్తలు ఇద్దరు ఎట్లా కలుస్తారు? అమెరికా నుంచి వచ్చే వ్యక్తికి ఇక్కడ వేరే వ్యక్తిని పెళ్లి చేసుకొని వెళ్ళి విజయసాయిరెడ్డి దగ్గర నుంచి డబ్బులు తీసుకురా ఇక్కడ విల్లా కొందామని చెప్పడం, మళ్ళీ ఇదే సుభాష్ దగ్గరికి రవీంద్ర భారతి దగ్గరికి వెళ్తే నువ్వు అమెరికా తీసుకువెళ్ళడానికి పచ్చళ్ళు నీ మెళ్ళ వేసుకునే గొలుసు చేతికి పెట్టుకున్న బ్రాస్లెట్ అన్నీ ఇస్తాడని చెప్తే ఇదే మదన్ మోహన్ వెళ్ళి తీసుకొని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళడం, ఇవన్నీ కూడా అనుమానం అనేక అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఏమైనప్పటికీ కూడా ఇందులో అనేక ట్విస్టుల మీద ట్విస్టులు అయితే బయటపడుతూ ఉన్నాయి. అసలు శాంతిని అందరినీ మోసం చేసిందా, లేకుంటే వీళ్ళే శాంతి పైన కావాలనే టార్గెట్ చేసి మదన్ మోహన్ ఈ రకమైన ఆరోపణలు చేస్తున్నాడా అనేది తెలియాల్సి ఉంది. ఇక సుభాష్ విషయంలో మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సుభాష్ చాలా సన్నిహితంగా ఆమెతో వ్యవహరించాడు అనే విషయం ఆ ఫోటోలను బట్టి అర్థమవుతుంది. అంటే నిజంగానే శాంతి చెప్పేది నిజమేనా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఇంకో మాట, అటు మదన్ మోహన్ కూడా చాలా స్పష్టంగా చెప్పాడు. విశాఖపట్నంలో ఉన్న ఒక డాక్టర్, గైనిక్ డాక్టర్, మహిళా డాక్టర్ శ్రీదేవి అనే ఆమె ట్రీట్మెంట్ చేసింది. ఆమెకు నేను భర్తనని తెలుసు, అయినా కానీ నేను లేని సమయంలో ఈమె కన్సీవ్ అయింది, ఆమె ప్రెగ్నెన్సీ విషయం కూడా ఆ డాక్టర్కి తెలుసు అంటూ చెప్తూ వస్తున్నాడు. అంటే ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు అబద్ధం చెప్తున్నారు అనేది అర్థం కాకుండా కొంత కన్ఫ్యూజన్ అయితే నెలకొని ఉంది. మొత్తం మీద అటు విజయసాయిరెడ్డి ప్రస్తావన రావడం, విజయసాయిరెడ్డి మీద ఆరోపణలు స్వయంగా ఇప్పుడు శాంతి భర్త చేయడంతో ఇదంతా కూడా కొంత రాజకీయ రంగు పులుముకుంది. దీనిపైన అటు విజయసాయిరెడ్డి కూడా కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అటు పూర్తిగా ఆయన ఇచ్చే వివరణ పైన కూడా సంతృప్తికరంగా లేదు. తను కేవలం తండ్రి లాంటి వాడిని అని చెప్పినప్పటికీ కూడా ఈ రకమైన అక్రమ సంబంధాలను అంటకట్టడం ఎంతవరకు సబబు, ఖచ్చితంగా ఇటువంటి వార్తలు ప్రసారం చేసిన మీడియా సంస్థలన్నిటిపైన తాను చర్యలు తీసుకుంటానంటూ ఆయన కూడా హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఆయన హెచ్చరికలు జారీ చేయాల్సింది మీడియా సంస్థలకు కాదు, ఆయన పైన ఆరోపణలు చేస్తున్న మదన్ మోహన్కి చేయాలి. మదన్ మోహన్ ఇప్పుడు అసలు విజయసాయిరెడ్డిని ఎందుకు టార్గెట్ చేశాడు, నిజంగానే శాంతి చెప్తున్నట్లుగా డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేయడానికి అటు
విజయసాయిరెడ్డి పైన ఆరోపణలు చేస్తున్నాడా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. నిన్న మరో మాట మదన్ మోహన్ కూడా అన్నాడు, శాంతినే స్వయంగా చెప్పింది ముసలివాడు త్వరలో చచ్చిపోతే ఆస్తి అంతా కలిసి వస్తుంది అనే మాట కూడా ఆ మంది అంటే విజయసాయిరెడ్డిని ఉద్దేశించి ఈ మాట అన్నది అనే మాటను కూడా ఆయన చెప్తున్నాడు. అంటే ఇందులో మొత్తంగా శాంతి పాత్ర మీద కూడా అనేక రకాల అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. చూడాలి ఎటువంటి మలుపు తీసుకుంటుందని చూడాలి. ప్రస్తుతానికైతే అటు సుభాష్ పైనే అందరి వేళ్ళు చూపిస్తూ ఉన్నాయి. సుభాష్ మొదటగా తనకేమాత్రం సంబంధం లేదంటూ శాంతితో పాటు లా చదివిన వేరే ఒక అడ్వకేట్తోని ఆయన మాట్లాడుతూ అనేక రకాల వ్యాఖ్యలు చేశారు. తనకు శాంతితో ఎటువంటి సంబంధం లేదు, వృత్తిపరమైన సంబంధమే తప్ప ఎప్పుడూ కూడా తాను ఆమెను వ్యక్తిగతంగా కలిసింది లేదు. విజయసాయిరెడ్డి కార్యాలయానికి వచ్చిన సమయంలోనే ఆమెతో పరిచయం ఏర్పడిందంటూ ఆయన చెప్పారు. కానీ ఇప్పుడు చూస్తే చాలా సన్నిహితంగా ఉన్న ఫోటోలన్నీ కనపడుతున్నాయి. అంటే ఖచ్చితంగా సుభాష్ తన కుటుంబానికి జడుసో లేకుంటే సమాజానికి జడుసో అబద్ధం చెప్తున్నాడని భావించాల్సి వస్తుంది. అసలు శాంతి చెప్తున్నది ఎంతవరకు నిజం, సుభాష్ చెప్తున్నది ఎంతవరకు నిజం, ఎవరు నిజాలు చెప్తున్నారు, ఎవరు అబద్ధాలు చెప్తున్నారు అనేది నిజంగానే మదన్ మోహన్ డిమాండ్ చేస్తున్నట్టుగా ఆ బిడ్డకు DNA టెస్ట్ చేయిస్తేనే తెలిసే అవకాశం ఉంటుంది ఏమన్నారు. థ్యాంక్ యూ పవన్.